హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన తెలంగాణ పేపర్లోని వార్తలు చూద్దాం. స్థానిక సమరానికి ముందే పదవుల పందేరమాట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటింది. పార్టీ జెండా మోసి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసి త్యాగాలు చేసి కేసులు పెట్టుకొని ఆస్తులు పోగొట్టుకున్న కార్యకర్తలు ఉండరు. అట్లాంటి వాళ్ళు పాపం ఎదురు చూస్తున్నారు. 1000 కళ్ళతోని ఏదన్నా ఆసరా ఇస్తుందని, ప్రభుత్వం ఏదైనా చిన్న పదవి ఇస్తుందేమని. వాళ్ళ కనీసం పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు మళ్ళీ కదిలింది. ఎందుకు కదిలేరు ఇప్పుడు అంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే ఆ కార్యకర్తలు, ఆ నాయకులు కావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ డెడికేటెడ్ కార్యకర్తల నాయకులు ఉంటేనే ప్రజలు ఓట్లు వేస్తారు. రేవంత్ రెడ్డి ఈడ కూర్చొని చెబితే ఓట్లు వేయరు. కాబట్టే వాళ్ళని ఏదో ఒక రకంగా దగ్గర చేసుకోవాలి. దగ్గర చేసుకోవడం కోసం పదవులు ఇస్తారంటున్నారు. ఇస్తే మంచిదే, ఇవ్వాలి కూడా. ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇస్తున్నారు. అది కూడా ఇచ్చే దాంట్లో కూడా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, డెడికేటెడ్ కార్యకర్తలకి ఇవ్వాలి. పదవుల కోసం పవర్ వచ్చినప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తే అసలు కార్యకర్తలకి విరక్తి వస్తుంది. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక ట్రెండ్ అయిపోయింది. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వలసలు ఈజీగా కండవ తీయటం, ఇంకో కండవ కప్పుకోవటమే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కొంతమంది. అటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వకుండా నిజమైన కాంగ్రెస్ పార్టీ కోర్ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళకి గౌరవించినట్టయితే పార్టీ పైన ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వస్తుంది. ఎస్, ఇది కరెక్ట్ పార్టీ అని చెప్పి. అంటే డెడికేటెడ్ కార్యకర్తలకు పదవి ఇచ్చారు, నాయకులకు పదవి ఇచ్చారని. మరి దీంట్లో ఎన్ని దొంతరబొంతరలు ఉంటాయో, ఏముంటాయో, మళ్ళీ గాంధీ భవన్ చుట్టూ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ విధానం అది తీసుకోవాలి. కేవలం సిన్సియర్ కార్యకర్తలకు 10 సంవత్సరాల నుంచి, ఇంకా మైనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జిగా వచ్చిన కొత్తలో అదే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఏదైనా పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చే కాడికి వస్తే 10 ఇయర్స్ నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి, పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి తప్ప కొత్తగా ఇట్లా వచ్చిన వాళ్ళకి అట్ట పదవులు ఇస్తే వాళ్ళకి అన్యాయం చేసినట్టయిద్ది. మనం ఒక చెడు సాంప్రదాయాన్ని పార్టీలో పాటించినట్టయిద్ది. ఎట్టి పరిస్థితుల్లో 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే ఇవ్వాలన్నారు. దాన్ని పాటించాలి. పాటిస్తే అప్పుడు మీరు అనుకుంటున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం జరిగింది తప్ప మీరు అది వదిలేసి ఈ మధ్యలో పదవుల కోసం, పవర్ కోసమే పార్టీలోకి వచ్చిన వాడిని పట్టుకుంటే మళ్ళీ పార్టీని పతనం చేసే కార్యక్రమానికి వస్తుంది. ఇప్పటికే రైతు భరోసా ఇచ్చారు ఈ స్థానిక ఓట్ల కోసమే. ఇంధనం ఇచ్చారు ఈ స్థానిక ఓట్ల కోసమే. బీసీ రిజర్వేషన్లు అంటున్నారు ఈ స్థానిక ఓట్ల కోసమే. ఈ అన్నీ మీరు అమలు చేసిన స్కీములు కానీ, 6 గ్యారెంటీల అమలు, వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రచారం చేయాలంటే అంబాసిడర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే. వాళ్ళని గౌరవించుకుంటేనే వాళ్ళు సరైన పందాల్లో దాన్ని తీసుకెళ్ళగలుగుతారు. ఇది స్థానిక సమరానికి ముందే పదవులు పందారం అని చెప్పి ఒక వార్తనిచ్చింది. మరి పదవులు ఈ 2-3 రోజుల్లోనే వస్తాయి అంటున్నారు బయట ఉన్న సమాచారం. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. బీసీ అస్త్రంపై ఫీడ్బ్యాక్, సమాచార సేకరణలో సీఎం రేవంత్ బిజీ. గ్రామీణ మండల స్థాయి నేతలతో సమాలోచనలు, సానుకూల సమాచారం వస్తున్నట్టు వెల్లడి. బీసీ అస్త్రంపై ఫీడ్బ్యాక్ అట, సమాచార సేకరణలో సీఎం రేవంత్ బిజీ అంటున్నారు. గ్రామీణ మండల స్థాయి నేతలు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలతోని ఫీడ్బ్యాక్ తీసుకుంటారట. మీరు ఇదే చేస్తే తప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాక్టికల్గా గ్రామాల నుంచి వచ్చిన నాయకుడు. ఆయన గ్రామాలలో నాయకత్వం ఎవరి చేతిలో ఉంటుంది, ఆ నాయకత్వం ఎవరి కోసం మాట్లాడుతూ ఉంటుంది అనేది మీకు తెలియదు కాదు. అంటే ఈ ఫీడ్బ్యాక్ ఇది కాదు మీరు తీసుకోవాల్సింది, ప్రజల నుంచి తీసుకోవాలి. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే వస్తుంది మీకు. మీ నాయకులనే పిలిచి ఎట్లా ఉందంటే అద్భుతంగా ఉంది సార్ అంటారు. అద్భుతంగా ఉంది సార్, బీసీలు మొత్తం మన్ని ఆదరించే పరిస్థితి ఉంది అని చెప్తారు. నిజమైన బీసీ మైండ్ సెట్ ఎట్టుంది, ఫీడ్బ్యాక్ ఎట్టుంది తెలుసుకోవాలంటే బీసీలను అడగండి. మీరు అంటున్న మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు బీసీ నేతలను పిలిచి అడగండి. మీరు అట్లా కాకుండా గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని పిలిచి అడుగుతా అంటే ఈరోజు తెలంగాణలో మెజారిటీ గ్రామాల్లో అగ్రవర్ణాల చేతిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంటుంది. సహజం, అది బీఆర్ఎస్ నాయకత్వం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అది ఎప్పటి నుంచో ట్రెండ్ కొనసాగుతుంది.
ఎస్సీలో ఎస్టీలో బీసీలో ఇండిపెండెంట్గా ఒక గ్రామాన్ని లీడ్ చేసే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఆ నాయకుల్ని అంటే ఒక ఓసీ మైండ్ సెట్తోని అగ్రవర్ణాల మైండ్ సెట్తోనున్న నాయకుల్ని కార్యకర్తలని అడిగితే ఏం చెప్తారంటే అవసరం లేదు సార్, నెంబర్ 1 ఉంది, ఇచ్చిన అయ్యేపోయినా మనమే గెలుస్తాం అంటారు. అంటే రిజర్వేషన్ 42% ఇచ్చిన అయ్యేపోయినా మనమే గెలుస్తాం, ఎట్లా ఇచ్చినా ఏం కాదు మేము ఉన్నాం అని చెప్తారు. అది మీకు రాంగ్ ఫీడ్బ్యాక్ అయింది. అది కాకుండా నిజమైన బీసీలని, నిజమైన బీసీ కార్యకర్తలని, బీసీ నాయకులను అడిగితే మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. పాదయాత్రకు నేనే వస్తా, మంత్రులు పాల్గొంటారు, ప్రజల అభిప్రాయాలు వింటా, స్థానిక ఎన్నికలకు వెళ్ళేదే, అవసరమైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు, త్వరలో పదవుల పండుగ, పాదయాత్రకు నేను కూడా వస్తా. మొన్న అట్లే మిస్ అయినా మీనాక్షి నటరాజన్ పెట్టారు కదా, పెడితే ఈయన ఢిల్లీ జంతర్ మంతర్లో మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు, అనివార్యంగా పాల్గొనలేకపోయాడు కాబట్టి ఇప్పుడు నేనే వస్తా అని చెప్పి. ఈ సందర్భంలో మీనాక్షి నటరాజన్ గారి పైన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి మధ్య కొన్ని హాట్ చర్చ నడిచిందట. సిగాచి కంపెనీ అని పటాన్చెరు దగ్గర ఒక ప్రమాదం జరిగి 49 మంది మృతి చెందారు. నెక్స్ట్ డే ఏం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులని, క్యాబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులను వేసుకొని పోయిండు, పరామర్శించిండు. వాళ్ళకి ఒక్కొక్క మరణించిన కుటుంబానికి ₹1 కోటి ప్రకటించి వచ్చారు. దాని తర్వాత మీనాక్షి నటరాజన్ గారు కూడా పోయారు, పరామర్శించి వచ్చారు. ఒక ముఖ్యమంత్రి పోయి పరామర్శించి వచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి ప్రజలకు వస్తే మళ్ళా ఆమె ఓటమి ఏంటి అంటే ప్రభుత్వాన్ని హైజాక్ చేస్తానరా, పాలసీని హైజాక్ చేస్తానరా, ప్రభుత్వం నేను నడుపుతున్నా ఆమె నడుపుతున్నా అని అసంతృప్తి వ్యక్తం చేసిండట. ఈ పాదయాత్ర దగ్గర నుంచే వాళ్ళకి కొంచెం ప్రపంచాలు వచ్చినట్టుంది. మొత్తానికి అది కూడా ఒక చర్చ నడిచిందట. ప్రభుత్వాన్ని ప్యారలల్గా ఢిల్లీ నుంచి నడుపుతున్నా, నేను నడుపుతున్నా అర్థం కాని పరిస్థితుంది, ఇదేంటి అని చెప్పి అన్నాడట. ఆ చర్చలో వచ్చిందట. రైట్. ఫండ్స్ లేని పంచాయతీలు, ఎన్నికల కోసం ఎదురుచూపులు, కనీస అవసరాలకు నిధులు లేక విలువల, ఎన్నికల ఆలస్యం చేయొద్దంటూ ఒత్తిళ్లు, సమస్య తీవ్రతను ముఖ్యమంత్రికి వివరించిన మంత్రులు, కేడర్ ఆందోళన సర్కారు దృష్టికి తీసుకెళ్లిన పిసిసి చీఫ్. ఇది వాస్తవం. ఫండ్స్ లేని పంచాయతీలైనవి. గ్రామ పంచాయతీల పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ చెత్త తీసుకెళ్లే డంపింగ్ యార్డ్ దాకా చెత్తను తీసిపోయి వదిలేసే ట్రాక్టర్లు ఉంటాయి కదా, ఆ ట్రాక్టర్లో డీజిల్ పోసుకోవడానికి కూడా డీజిల్కి పైసలు లేని పరిస్థితి, ట్రాక్టర్లో డీజిల్కి పైసలు లేని పరిస్థితి, బ్లీచింగ్ పైసలు లేని పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ సెక్రటరీలు కొన్నిసార్లు వాళ్ళ చేతి నుంచి పైసలు పెడతాము. పెట్టి దాదాపు సంవత్సరంన్నర అయింది. ఇగొస్తాయి ఎన్నికలు, అగొస్తాయి అంటే ఎన్నికలు లేవు, ఎన్నికలు అయినందుకు నిధులు రావట్లేదు. వాళ్ళు అప్పుల పాలయ్యారు. చాలామంది గ్రామ పంచాయతీలలో ఇప్పటికే సర్పంచ్ పోస్ట్ అయిపోయిన కొంతమంది సర్పంచులు అప్పుల పాలయ్యారు, కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న పాపం బిల్లులు రాక. ఇక సర్పంచులు అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్రటరీలు వాళ్ళు ఇన్ఛార్జి పాలన తీసుకున్న తర్వాత సెక్రటరీలు అప్పుల పాలవుతారు. ఇప్పుడు ఈ విషయాలను క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ముఖ్యమంత్రి దృష్టికి నిన్న తీసుకెళ్లారట. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తారు? తప్పనిసరి ఎన్నికలు పెట్టాలి. వాస్తవంగా ఎన్నికలు పెడితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, గ్రాంట్లు వస్తాయి. అవి వస్తేనే ఈ అప్పుల పాలు కాకుండా గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇది మరి ఏం చేస్తారో కానీ ఎదురు చూపులే కానీ ఆ కళ్ళు కాయలు కాస్తనే కానీ ఎన్నికలు అయితే జరగట్లే. ఇప్పుడు ఎట్లా కోర్టు డెడ్ లైన్ పెట్టింది కాబట్టి దాన్ని ఆసరా చేసుకొని పెట్టిస్తారా చూడాలి. విజయక్రాంతి పేపర్ అట. కోటాపై ఏం చేద్దాం? బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన. పార్టీ పరంగా కోటాను వ్యతిరేకిస్తున్న బీసీలు. బీసీ కోటాపై తగ్గేది లేదు, శాశ్వత పరిష్కారమే కావాలి, పార్టీ పరంగా వద్దని బీసీ సంఘాలటిని ఏం చేద్దామని ఇలా అంటున్నారు. చివరికి ఏం చేస్తారంటే పార్టీ పరంగానే ఇస్తారు. మేము ఏం చేసేదంతా చేసినాం, కోర్టు కూడా డెడ్ లైన్ పెట్టింది, అనివార్యమైన పరిస్థితి అని చెప్తారు. ఇక లేదు అంటే హైకోర్టు దగ్గర అప్పీల్ పెట్టుకొని ఇంకో 2 నెలలు 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసుకునే కార్యక్రమం తప్ప ఇక ఆప్షన్ లేదు. హైకోర్టుకి అప్పీల్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఫైనల్ ఛాన్స్గా ఇంకొక 4 నెలలు మాకు టైం ఇవ్వండి అని అడిగితే తప్ప, అది కోర్టు ఇస్తే తప్ప అనివార్యంగా ఎన్నికలు పెట్టాలి. ఇదే అదును చూసి కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా పెట్టాలని ఇక బీసీలు ఒప్పుకోకపోయినా పెడతారా చూడాలా. ఇగో పార్టీ పరంగానే బీసీ బిల్లుపై కేంద్రం నుంచి స్పష్టత రాకపోవడంతో కాంగ్రెస్ నిర్ణయం. 16 లేదా 17 పిఎస్సీ సమావేశం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై అందులో చర్చ. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీలో కీలక నిర్ణయాలు. పార్టీ పరంగానే ఇవాళ డెసిషన్ తీసుకున్నారు, ఒక డెసిషన్కి వచ్చారు. దాన్ని ప్రజలపైన రుద్దే కార్యక్రమం చేస్తారు.
మంత్రి పదవి రాకుండా ముఖ్య నేతలు అడ్డుకున్నారు. అధిష్టానం ఇచ్చిన వాగ్దానాన్ని డిప్యూటీ సీఎం బట్టి ప్రజలకు వివరించారు. అందుకు కృతజ్ఞతలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి థ్యాంక్ చెప్పిండు. కృతజ్ఞతలు సార్, మీరు నాకు జరిగిన అన్యాయం గురించి ప్రజలకు చెప్పినందుకు, రాష్ట్ర ప్రజలకి మీ ముందు జరిగిన సంభాషణని నాకు ఇచ్చిన హామీ గురించి గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పిండు. అసలు బట్టి అనకుండా కామెంట్లు చేపిస్తాడు అనేది ఒక చర్చ బయట నడుతుంది. మరి ఇది ఎంతవరకు కానీ ఆయన అయితే ట్యాంక్ చెప్పిండు. ఈయన కూడా ఉన్నది నా ముందు జరిగిన మాట వస్తాయని చెప్పిండు. ఇది క్యాబినెట్ మంత్రి ఇస్తాను అని చెప్పారు అని చెప్పి సాక్షి పేపర్లో. స్పీకర్పై ఒత్తిడి పెంచాలి, ఎమ్మెల్సీల ఫిరాయింపుపై త్వరలో పిటిషన్ వేయాలి. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కేసీఆర్ ఆదేశం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై సర్కారు చేతులెత్తేసిందని వ్యాఖ్య. 16న బీసీల కథనబేరీ ఏర్పాట్లపై చర్చ. 14న స్పీకర్పై ఒత్తిడి పెంచాలని ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ గారు వాళ్ళ నాయకులకు చెప్తా ఉండు. దేనికి అంటే 10 మంది పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటేయాలని. ఆ నైతిక హక్కు లేదు కేసీఆర్కి. ఎమ్మెల్సీలు మారినా ఎమ్మెల్యేలు మారినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనే పదం మాట్లాడే నైతిక హక్కే లేదు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి. మీరు 2014లో 2018లో వేరే పార్టీలలో గెలిచిన అభ్యర్థులను తీసుకొని ఎమ్మెల్యేలు తీసుకొని మంత్రి పదవులు ఇస్తారు. ఇక మీకు ఎక్కడది నైతిక హక్కు? ఒత్తిడి తెస్తారు. మరి ఆ రోజు తేలేదు ఒత్తిడి. ఆ రోజు ఉన్న కూడా స్పీకర్లే కదా. ఆ స్పీకర్ల పైన కాంగ్రెస్ పార్టీ కూడా ఒత్తిడి చేసింది కదా. ఒత్తిడి చేస్తే మీరు చేసిన కామెంట్లు ఏంది? బంగారు తెలంగాణ కోసం మా పార్టీలో జాయిన్ అయితే మేమేం చేయాలంటారు. ఈరోజు కూడా ప్రజాపాలన కోసం వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారని కాంగ్రెస్ చెప్తుంది. మీరు చేసినా వాళ్ళు చేసినా తప్పుడు పనులు తప్పుడు తడగ్గా చేస్తున్నారు. దాన్ని సమర్థించుకుంటారు. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా. దొంది దాంట్లో తేడా లేదు. కాంగ్రెస్ అయినా ఒకటే, బీఆర్ఎస్ అయినా ఒకటే, రేపు బీజేపీ వచ్చినా ఆ స్థానంలో అదే ఉంటుంది. తేడా ఏముండదు. రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాటను మారుస్తూ ఉంటాయి. ఇదే కేసీఆర్ చేసేది అదే. ఆ రోజు అవసరం ఒకటి ఉంది, ఈరోజు ఇంకొక అవసరం ఉంది. ఈరోజు చర్య తీసుకోవాలనే స్టాండు, ఆ రోజు చర్యలు ఎందుకు అవసరమే ఉంది. పార్టీ మారి తప్పే ఉంది, ప్రజల అభిష్టం మేరకు మారారని చెప్తారు. మీరు మళ్ళీ ఈరోజు ఒత్తిడి తేవాలి స్పీకర్ పైన. ఏమైనా ఒత్తిడి తెస్తారు? ఆ ఒత్తిడి తెస్తే అదే స్పీకర్ అడగడు రేపు మీరేం చేశారు 10 ఏళ్లని. ఇది చెప్తుండు. రైట్. ఈ వారంలోనే కార్పొరేషన్ డైరెక్టర్లు జూబ్లీస్లో ప్రజాప్రాయంపై మరింత విస్తృతంగా సర్వే. కార్పొరేషన్లో చైర్మన్లు ఇచ్చారు ఇదివరకు పోస్టులు, ఇప్పుడు ఆ డైరెక్టర్ పోస్టులు ఇస్తారట. ఎన్నికలు వస్తున్నాయి. జూబ్లీస్ స్థానిక అంటే ఉప ఎన్నిక ఉంది, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. పార్టీలో నాయకులు ఏం కొత్తలు ఆడుతున్నారు, కార్యకర్తల నాయకులు. నామినేటెడ్ పోస్టులు లేవు, పార్టీ పదవులు లేవు, ఎప్పుడు ఇస్తారని. కాబట్టి అనివార్యంగా ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టంగానే ఇవ్వాల్సి వస్తుంది. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. కదం తొక్కిన విపక్షం, ఓట్ల చోరీ, ఎస్ఐఆర్పై 300 మంది ఎంపీల నిరసన. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి ఇండియా కూటమి ఎంపీల భారీ నిరసన ప్రదర్శన. ర్యాలీలో పాల్గొన్న లోక్సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు మధ్యలోనే అడ్డుకొని నిర్బంధించిన ఢిల్లీ పోలీసులు. బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపిన మహిళా ఎంపీలు. పోలీసులతో వాగ్వాదం, తోపులాట, తీవ్ర ఉద్రిక్తత. రాహుల్ ఖర్గే, ప్రియాంక సహా పలువురు నేతల అరెస్టు. నేడు పార్లమెంట్ నిర్వాధిక వాయిదా. వారం ముందే వాయిదా కేంద్ర నిర్ణయం. ప్రతిపక్షాల నిరసనలతో ఆత్మరక్షణలో ప్రభుత్వం. కదం దొక్కింది విపక్షం. ఓట్ల చోరీ పైన రాహుల్ గాంధీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆయన కర్ణాటక రాష్ట్రంలో మహాదేవ్పూర్ అనే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,250,000 అక్రమ ఓట్లు నమోదైనవి అని చెప్పి స్పష్టంగా కాన్స్టిట్యున్సీ, రాష్ట్రము, ఏ కాన్స్టిట్యున్సీ అనేది కూడా చెప్పిండు. దీనికి ఎన్నికల కమిషను బోడుగుండుకును తలకాయకి ముడిపెట్టినట్టు ఏం చెప్తుంది? నువ్వు అఫిడవిటీ అది నిజమే అని చెప్పు. నిజమే అని చెప్పడం ఏంది? చెప్పిండు ఒక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కరెక్ట్గా ఫిగర్తో సహా, కాన్స్టిట్యున్సీతో సహా, రాష్ట్రంతో సహా చెప్పిండు. మీరు దానిపైన విచారణ చేసి అది నిజమా అబద్ధమా చెప్పాల్సింది. మీరు ఉల్టా ఏన్ని అడుగుతుండ్రు అంటే ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ఎట్టుందంటే, మా పైన ఎవరు ఆరోపణలు చేయొద్దు, మమ్మల్ని ఎవరు విమర్శించొద్దు, విమర్శిస్తే విమర్శించిన ఉల్టా మేము కేసులు పెడతాం, అవసరం అయితే బెదిరిస్తాం, నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, నువ్వు నిజమని చెప్పు. చెప్పాల్సింది నిజమని, అది ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ నిజమా అబద్ధమా చెప్పాల్సింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఒక వ్యవస్థ.
ఆ వ్యవస్థే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థ. దాంట్లో తప్పులు జరిగినాయంటే ఎవరైనా ఇవ్వాల్సింది మీరు, కానీ తప్పులు జరిగినాయని అడుగుతున్న వాళ్ళని ఎట జరిగిందో చెప్పంటే ఏం చెప్తారు? ఇది ఈరోజు ఎన్నికల కమిషన్ పైన వ్యవహార శైలి అట్లా ఉంది. దానిపైన నిన్న పెద్ద ఎత్తున 300 మంది ఎంపీలు వచ్చారు బయటికి, రోడ్ల మీదకి. 300 మంది ఎంపీలు పార్లమెంట్లోంచి బయటకు వచ్చి ఢిల్లీ వీధుల్లో నిరసన తెలిపారు. ఆ నిరసన మధ్యలో ఆపారు. ప్రభుత్వమే అనివార్యంగా తట్టుకోలేని పరిస్థితుల్లో ఒత్తిడికి పార్లమెంట్నే నిర్వాధికంగా వాయిదా వేసే పరిస్థితి ఉందట ఈరోజు. నిజంగా ఆ పరిస్థితి ఉంటే మోడీ తలొగ్గినట్టే, ఏదో తప్పు జరుగుతున్నట్టు ఒప్పుకున్నట్టే. చెప్పలేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి ఉందా? ఆ స్థాయిలో నిజంగానే తప్పు చేశారా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న స్థాయిలో అనేది ఎన్నికల కమిషను, ఎన్నికల ప్రాసెస్, ఎన్నికల వ్యవహార శైలి పైన పెద్ద ఎత్తున డౌట్లు ఉన్నాయి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా. ఆ డౌట్లను ఇంకా పెంచి పోషిస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పకుండా డైరెక్ట్గా. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు వెళ్తారట. కాళేశ్వరం బనకశాలపై సుప్రీంకోర్టుకు 14న కరీంనగర్ బీసీ సభపై దృష్టి పెట్టండి. కేటీఆర్, హరీష్, వినోద్తో భేటీలో కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారట బీఆర్ఎస్ చీఫ్. బీసీ రిజర్వేషన్లపైన రాష్ట్రపతి వద్దకు వెళ్తారట బీఆర్ఎస్ టీం. ఆ రాష్ట్రపతి వద్దకు పోదామనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, తెలంగాణ మంత్రులతో ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్ దొరకలేదు అన్నారు. మరి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెనకిస్తే ఇస్తారా? అది అయ్యే పనేనా? వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు, రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నం చేసినట్టు చేస్తారు తప్ప ఆడ ఏం ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇయ్యనప్పుడు నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే దాన్ని రాంగ్ మెసేజ్ పోదు కదా, కాబట్టి ఇయ్యరు, ఇచ్చే అవకాశమే లేదు. కానీ వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారట, మేము కూడా రాష్ట్రపతిని కలుస్తాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము కూడా చేస్తాం. ఏ పార్టీకి కూడా ఇందులో బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనే డెడికేషన్ ఉన్నట్టు కనిపించలే. ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవ్వాలని, కానీ ఇవ్వాలి అనే కమిట్మెంట్ ఉన్నట్టు ఏం కనపట్లే. ఏం చేద్దాం? బీసీ రిజర్వేషన్లపై పార్టీ పరంగా 42% ప్రకటించి ముందుకెళ్దామా? కోర్టును మరింత సమయం కోరదామా? రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ భేటీలో చర్చ. రాజకీయ వ్యవహారాల కమిటీల నిర్ణయం. వారం రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ. 23 నుంచి ప్రజాపాలన పునః ప్రారంభం. ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం. ఏం చేద్దాం? ఎప్పుడు ఏం చేద్దాం? వారానికి ఒకసారి ఏం చేద్దాం అంటే ఏముంటుంది చేయటానికి? మీరు చేసే పనే క్లారిటీ లేదా? ఏం చేద్దాం అంటే రాష్ట్రపతి కాడికి పోతే ఆ నిరసన లేదు, మన లేదు. అవసరమైతే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తున్నాను, ఏదో గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి లేకుండా నామకే వాస్తు చేయాలి కాబట్టి చేసినట్టుంది, కానీ కమిట్మెంట్ ఉండి చేసినట్లేదు. ఏం చేద్దాం అంటే ఏముంటుంది? ఏం చేద్దామన్నా. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.